గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పటి వరకు నేను సింహాన్ని, నేను ఒంటరిగా ఉంటాను అన్న జగన్ గారు ఒంటరి వాడే అంటున్నారు ప్రతిపక్షాలు. ఎందుకంటే టీడీపీ, బీజేపీ, జనసేన అంటే ఒక 2-3 రోజుల్లో ఖచ్చితంగా కూడా బీజేపీ వీళ్ళతో కలిసి నడిచే ప్రయత్నం కనిపిస్తుంది కాబట్టి మనం ఈ మాట్లాడుకుంటున్నాం. మరోపక్క షర్మిల గారు, ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. ఒంటరివాడు అయిపోతున్నాడా? డెఫినెట్గా. మీరు అంటే మంత్రులంతా కూడా సింహం సింగలు, మీరంతా గుంపుగా వచ్చిన మేమే విజయం సాధిస్తాడు, మా నాయకుడు విజయం సాధిస్తాడు, మంత్రులు గాంభీర్యంతో అంటారు. ఈ పరిస్థితులు మనం ఊహించాల. ఎందుకంటే యాక్చువల్గా ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు 2 years క్రితం ప్రపోజ్ చేశాడు ఇప్పటం గ్రామసభ ద్వారా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు గ్రామసభలో ఏమన్నాడంటే వన్ సైడ్లోవే అటువైపు నుంచి రావట్లేదన్నాడు పవన్ కళ్యాణ్ని, కలిసి రావట్లేదని. ఒక మార్గం అనేది చూపించాడు, కలిసి ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని చెప్పి పవన్ గారి పాలసీ కరెక్ట్. ఎందుకంటే 2014లో అదే జరిగింది. 2019 విడిగా పోటీ చేయబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చాడు. ఆ సిచ్యువేషన్ మనం పవన్ కళ్యాణ్ గారు ముందే తెలిసి ఆలోచనతో అన్నాడు. ఆ సిచ్యువేషన్ ప్రకారం వీళ్ళిద్దరు కలవకూడదని చెప్పి ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్ రకరకాలుగా వ్యక్తిగత విమర్శలు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలవకూడదని క్షేత్రస్థాయిలో జనసేన మధ్య కూడా చుచ్చులు పెట్టారు, కులాల మధ్య చుచ్చులు పెట్టారు. ఇవన్నీ కూడా వర్కౌట్ కాల. ఎందుకంటే కులాలు కలిపే సిద్ధాంతంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు. ఆ విషయంలో దాన్ని అప్రిషియేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మూడు పెళ్ళిళ్ళు అనేదానికి ఆయన సరిగ్గా స్పందించేవారు కదా, పర్సనల్ అనేవారు. కానీ మొన్న సభలో చూసారు ఎంత క్లారిటీగా చెప్పారు. విడాకులు ఇచ్చానయ్యా, కోట్లు ఇచ్చాను, పెళ్లి చేసుకున్నాను, మీకులాగా వైఫ్తో ఉంటూ 10 మందితో నేను రిలేషన్ పెట్టుకోలేదని సరిగ్గా సమాధానం చెప్పేశారు. ఇప్పుడు వ్యక్తిగత హరణం పద్దాకలు ప్రజలు స్వీకరించరు. అది ఎవరికైనా ప్రజలకు కావాలా, మీకైనా నాకైనా కావాలా, పరిపాలన అందిస్తావా లేదా, నిజాయితీ పరిపాలన ఇస్తావా లేదా, నువ్వు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తావా లేదా, నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇస్తావా లేదా, నువ్వు పోలవరం పూర్తి చేస్తావా లేదా, నువ్వు మద్యం సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, మద్యం ఏర్లై పారుతుంది, ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఈ కదా ప్రజలు కోరుకునేది. ఆయన ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటే ఈయనకెందుకు? వాళ్ళ పర్సనల్స్ మనకు అనవసరం. వాళ్ళు ఎవరైనా వచ్చి మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చారా? లేదు కదా. అది కాదు కదా. అది అంటే ఏంటి అంటే ఫ్రస్ట్రేషన్తో, అంటే ఇతను పోయి చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిస్తే రేపు వైసీపీ అధికారులు రాదనే బాధతో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రెండే కాకుండా మీరన్నట్టు రేపు మాపో ఇంకో 4 రోజులు బీజేపీ కూడా కలిసి వస్తుంది. ఈ 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి. ఇక్కడ చిన్న ఇబ్బందికరంగా అనిపిస్తుంది కొంతమందికి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మోదీ గారిని అనేక రకాలుగా మాట్లాడినారు, రానివని అన్నారు. ఆ కక్ష అయితే, ఆ కోపం అయితే ఇంకా బీజేపీకి అట్లానే ఉంది. 6 years పట్టింది అడుగు పెట్టని అన్నాడు. వాళ్ళు అంత తెలుగు వదిలిపెట్టరు. ఇప్పటి వరకు ఆ ప్యాచ్ చేస్తుంది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అవసరం, ఇన్విటబుల్ సిచ్యువేషన్. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మీరన్నట్టు చాలా మామూలు విషయం కాదు. అతను రాజకీయాలు పూర్తిగా అవపోసన పట్టినాడు. రాజకీయాల కోసం తల్లిని కూడా, ఆ పదవిని కూడా తీసుకున్నాడు, గౌరవ అధ్యక్షురాలని పిలిచెల్లా చక్కగా. తర్వాత నవ్వుతూ తర్వాత సిస్టర్ని కూడా ఒక రాజ్యసభ మెంబరు, ఒక ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వచ్చు. ఆమె కష్టపడింది కాబట్టి అది కూడా చేయలేడు. అంటే ఫ్యామిలీకే చేయలేని వ్యక్తి సమాజానికి ఎలా మిగతాది ఎట్లా అనుకుంటారు? రాజకీయం పూర్తి పొలిటీషియన్ అతను ఏదో అనుకుంటున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఇందరూ మారుస్తున్నారు, దాని వెనక ఆయన ఇవ్వాలి, ఆయనకు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే బూమ్రాంగ్ అవుతుంది అన్నట్టుగా తన స్వపక్షంలో తన ఫ్యామిలీ నుంచి కూడా షర్మిల గారు రావటం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కావటం, రేపు మాపు తీసుకోవటం చాలా ఇబ్బందికరమైన పరిణామం. ఆమె ఓట్లు ఎవరి నుంచి ఇచ్చింది? కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్ళిన ఓట్లే చీల్చాలి. ఒకవైపు ఆమె ఓట్లు చీల్చి, ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత క్యాష్ చేసుకుంటా ఓటు చీలకుండా రాజకీయం చేసే జనసేన, టీడీపీ కలిసి ఈ రెండుతో పాటు దేశంలో నాయకత్వంలో వరుసగా 3వసారి అధికారంలోకి వచ్చే బీజేపీ కూడా కలిస్తే అప్పుడు ఏమవుతుంది? చాలా ఇవన్నీ కూడా అష్టదిగ్బంధం లాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన పరిస్థితులే. ఇవన్నీ కూడా ఆయన ఊహించాల. ఇట్లా పరిణామాలు జరుగుతాయి, వేగంగా చకచక జరిగిపోతున్నాయి. ఎలక్షన్ దగ్గర పడే కొంది ఇంకా ఎక్కువ మంది వచ్చేవాళ్ళ అవకాశం ఉంది. టీడీపీ కంటే జనసేనలో ఎక్కువ మంది చేరుతున్నారు. ఈ పరిణామాలను ఆయన ఊహించాల. ఇంత వ్యతిరేకత గతంలో అనేక ప్రభుత్వాలు మనం చూసాం. ఎన్టీ రామారావు, చెన్నారెడ్డి గారి కాడి నుంచి నేదురుమల జనార్దన్ రెడ్డి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జగన్ చూస్తున్నాం. ఇన్ని చూసిన ఇంత వ్యతిరేకత ఎప్పుడు మూట కట్టుకోవాలి. కాబట్టి మరి ఇటువంటి పాలిటిక్స్ కూడా మనం చదువుకోలేదు, చూసి ఉండకపోవచ్చేమో కానీ మన చిన్నప్పుడు చదువుకోలేదు కూడా. మనం చూడాలి అంటే పరిపాలన ప్రజల్లో ఎట్లుంటుందండి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎలక్షన్ వరకే ఆయా పార్టీలు కొట్టుకోవాలా, తిట్టుకోవాలా, విమర్శించుకోవాలా. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేసినప్పుడే ఆ నాయకుడిని గుర్తిస్తారు. అటువంటి రేరు జ్యోతి బస్సులు అంటే ఉన్నారు. ఎన్నిసార్లు ఆయన అయ్యాడు? నవీన్ పట్నాయక్ ఉన్నాడు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా అవుతున్నారు? ఎందుకు అంత ఆదర్శవంతంగా దేశంలోనే ముఖ్యమంత్రులుగా ఉంటున్నారు చెప్పండి? అట్లాంటి ఆలోచనతో ముందుకెళ్ళాలి.
లేకపోతే కష్టమే. అందులో దక్షిణ భారతదేశం మీద పూర్తిగా బీజేపీ దృష్టి పెట్టింది. Right. కర్ణాటకలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పోయినా రేపు ఎంపీ అక్కడ ఎక్కువ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యేలు అధికారం పార్టీ కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ బీజేపీని ముందు తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అత్యంత విశ్వసనీయ మిత్రుడు ఎన్డీఏకి. రేపో మాపో బీజేపీలోకి ఎన్డీఏ భాగస్వామ్యంలోకి టీడీపీని కూడా చేర్చే బాధ్యత కూడా ఆయన తీసుకున్నాడు. చాలామంది తక్కువ అంచనా వేస్తారు, ఈయన ఎక్కడ గెలవలేదు, మోడీ గారు నాతో పవన్ ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టు 6 సంవత్సరాలు పట్టింది ఆయనకి నిన్ను అడుగు పెట్టనని చెప్పేసి ఒక మాట అన్నందుకే చంద్రబాబు నాయుడు గారు టీడీపీని గారు నమ్మరు బీజేపీ. అదే ఇప్పటికీ వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. కాకపోతే ఎక్కడో తెలివిగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్యాచప్ చేస్తున్నారు ప్రజల కోసం, రాజకీయ పార్టీల కోసం కాదు. బీజేపీ కలయిక అనేది, బీజేపీ కలపటం అనేది ఈ మిత్రపక్షం ధర్మం ప్రకారం ఒక రక్షణ కవచం లాగా పవన్కి ప్లస్. రైట్. ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే, బీజేపీ రావడం వల్ల ఎవరికి ప్లస్? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్ష బీజేపీది. రైట్. అదే సమయంలో టీడీపీని జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి ఒక రకంగా పవన్ కళ్యాణ్ కోసం, ఆ క్యాడర్ కోసం ఇప్పుడు జోగి గారు లాంటి వాళ్ళు గౌరవప్రదంగా 50-60 సీట్లు ఇవ్వాలి, ముఖ్యమంత్రిలో షేర్ ఇవ్వాలి, 2.5 సంవత్సరాలు సీఎం అని చాలామంది అనుకున్నారు. ప్రజల్లో ఉన్నది కూడా మనం కూడా చెప్తున్నాం. అదే సమయంలో బీజేపీ కూడా కోరుకుంటుంది ఏంటంటే ఎమర్జింగ్ స్టార్గా, ఒక గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. ఆ మిత్రధర్మం ఈ 3 పార్టీలు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితే కదా. ఇదొకటి అనుకుంటే రెండో వైపు తన వదిలిన బాణం తన వైపే వస్తుంది. ఇప్పుడు షర్మిల గారు ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు నేనున్నానంటూ అండగా తోడుగా ఉన్న చెల్లి ఇప్పుడు రివర్స్ బాణంలో ఆయన వ్యతిరేకత చూపించాల్సిందే. ఎందుకంటే తన ఆపోజిట్ పార్టీలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కుటుంబంలో ఒంటరివాడైపోయాడు ఆయన. బయటకు వస్తేనేమో రాజకీయాల్లోనూ ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి. ఎందుకంటే తనను నమ్ముకున్న, అంటే తన వెనకాలన్న వాళ్ళే తనను వదిలేసి ఒక్కొక్కరికి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈయన ఒంటరిగా మిగిలిపోయే సిచ్యువేషనే ఇంకా కన్ఫామ్ అనుకోవాలా? చెల్లి కూడా మరి ఖచ్చితంగా ఒంటరిగా పెట్టాల్సిందే. ఆమె కూడా ఆమె సత్యత నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆమెని వైసీపీ అంటే ఆపోజిట్. ఒకప్పుడు వాళ్ళ తండ్రి గారిని చంపడంలో కీలక పాత్ర అని చెప్పి ఆరోపించింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే షర్మిల గారు. షర్మిల గారు రిలైజ్ అయ్యి కాంగ్రెస్ కాదని చెప్పంటున్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటారు? తండ్రి మీద ఆరోపించిన అనుమానంలో ఉన్న పార్టీతో మీరు ఎలా చేరతారంటున్నారు. మరి మీరు ఇన్నాళ్ళు ఏం చేశారు? మీరు అదే రిలయన్స్ వాళ్ళని తీసుకొచ్చి రిలయన్స్ మార్ట్ మీద దాడి చేసింది మీరే. రిలయన్స్ అధినేతని ముఖేష్ అంబానీ పిలిచి ఇంటికి భోజనం పెట్టారా? వాళ్ళ అనుంగి శిష్యుని వాళ్ళ వ్యవహారాలు పార్లమెంటు రాజ్యసభలో చూసే పరిమళ నత్వానికి రాజ్యసభ ఎట్లా ఇస్తారు? ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కోసం, వైసీపీ కోసం పోరాడిన లేరా? వాళ్ళందరికీ ఇవ్వకుండా మీరు ఎట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీద హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళకి మీరు ఇస్తారు? అంటే అంటే మీరు చేస్తే రాజకీయమా? ఇవన్నీ కూడా ప్రజలు కూడా చూస్తారు కదా. ఇవన్నీ షర్మిల గారిని, ఆమె చిత్తశుద్ధిని కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నది. ఆమె డెఫినెట్గా అన్న మీద వ్యతిరేకంగా వెళ్ళాల్సిందే. సో మీరు ఇంతకు ముందు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ అపర చాణుక్యుడిగానే మనం చూసుకోవచ్చు. ఒక రకంగా చెప్పంటే వయసులో చిన్న అయినప్పటికీ అపర మేధావిలాగా అవకాశం పట్టుకున్నాడు రాజకీయాలంటే. రైట్. అలాంటి ఆయన ఇన్ని జరుగుతున్నా ఏదో తొణకట్లేదు బెనకట్లేదు అన్నట్టు ఒక యాక్టింగ్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు రియలైజ్ అయినా నో వే, ఎందుకంటే అంతా అయిపోయింది, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే, ఇప్పుడు రియలైజ్ అయినా అనే ఒక నానుడు వినిపిస్తుంది. నిజమేనా? డెఫినెట్గా అండి. ఇప్పుడు హిందూ సనాతన సంప్రదాయాన్ని నేను గౌరవిస్తాను. 3 పెళ్ళిళ్ళు ఇది మంచి పద్ధతి కాదు, ఎవరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పి పవన్ విమర్శిస్తున్నాడు కదా. మరి అదే హిందూ ధర్మశాస్త్రంలో చాలామంది కోరుకుంటుంది ఏంటంటే, ఏ రోజైనా బ్రహ్మోత్సవాల్లో మీ భార్య గారితో కలిపి, భారతి గారితో కలిపి పట్టు వస్త్రాలు సమర్పించారా అంటున్నారు. లేదు కదా. లేకపోతే భద్రాచలం వెళ్ళి, లేకపోతే ఇంకో ప్లేస్కి వెళ్ళి రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అది చేయలేదు కదా. అప్పుడు హిందూ ధర్మశాస్త్రం మీద మీరు విశాఖ శారదాపీఠం అధినేత ఆదేశాల ప్రకారం క్రిస్టియానిటీని తీసుకున్నాలని చెప్పేసి చూపించినా, మరి మీ అయామంలో 165 హిందూ దేవాలయం మీద దాడి జరిగినప్పుడు, అంతర్వేద రథం తగలపెట్టినప్పుడు హిందువులంతా మీకు పట్ల ఎలా ఉన్నారని మీరు అనుకున్నారు? మీ పట్ల సానుకూలంగా ఉంటారా? ఇప్పుడు మీరు తాత్కాలికంగా నిన్న సంక్రాంతి ఉత్సవాలు చేసే భాగంలో సెట్టింగ్ వేసి, టీటీడీ సెట్టింగ్ వేసి వేద పండితుల ఆశీర్వాదం మీరు తీసుకున్నంత మాత్రాన హిందువులు ఆ భావాలు, ఆ గాయపడిన హృదయాలు మీ వైపు ఉంటాయా? ఉండవు కదండి. ఇవన్నీ కూడా చాలా అనేక పారామీటర్స్. ఈయన చేసిన తప్పులు ఈయనకే మెడ చుట్టుకున్నట్టుగా ఉంటున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా ఆయన ఊహించలా. నేనంటూ చుట్టుపక్కల అందరూ కూడా అష్టదిగ్బంధంలాగా జగన్మోహన్ రెడ్డిని కట్టడి వేసే క్రమంలో వాళ్ళంతా సక్సెస్ అవుతున్నారు. బయటకు వచ్చే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం డెఫినెట్గా తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉన్నది. అది ఏ విధంగా బయటపడగలరు అనేది మనం చూడాలి. ముఖ్యంగా టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ కలవబోతుంది, మరోపక్క షర్మిల గారు ఉన్నారు. సో ఇంతమందితో జగన్ ఒంటరి పోరాటం ఎట్లా పోరాడగలుగుతారు? ఆయన ఎత్తులకు పై ఎత్తులు ఎట్లా వేయగలుగుతారు? అదే మనం చూడాలి.
వేచి చూడాలి. రైట్, ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.